పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిస్తుంది. టీడీపీ వైసీపీ నాయకులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికలకు రెండు పార్టీలు భారీగా ఖర్చు పెడుతున్నాయి. అక్కడ ఓటర్లకు భారీగా డబ్బులు పంచుతున్నారని ప్రచారం జరుగుతుంది. జగన్ కంచుకోట పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో హై టెన్షన్ ఏర్పడింది. ఇప్పుడు మన కడప ప్రతినిధి శర్మ జూమ్ లైవ్ అందిస్తారు. నేటితో ప్రచారం ముగిస్తుంది. ఎన్నికల వాతావరణం ఎలా ఉందంటారు? ద్రాక్షాయిని మొత్తానికి పులివెందుల ఉప ఎన్నిక చాలా ఉత్కంఠంగా ఉంది. తర్వాత హై టెన్షన్ వాతావరణమే ఇంకా కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే పులివెందుల జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీ స్థాయి ఎన్నికలు ఎలా జరుగుతాయో అదే విధంగా ఇక్కడ ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక కేవలం 10,601 ఓట్లు ఉన్నటువంటి ఎన్నిక ఇప్పుడు మనం ఇంత ప్రతిష్టాత్మకంగా ఇరు పార్టీలు తీసుకున్నది. మొత్తం 11 మంది సభ్యులు స్థానానికి పోటీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఇందులో ఎవరైతే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారో ఆయన సతీమణి లతారెడ్డి పోటీ చేయడం, అట్లాగే వైసీపీ సంబంధించి ఎవరైతే గతంలో ఈ జెడ్పీ స్థానంలో పనిచేసినటువంటి దివంగత మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ పోటీ చేయడం ఇక్కడ ప్రధానంగా పోటీని తీవ్రస్థాయి చేసింది. మిగిలిన ఇండిపెండెంట్ సభ్యులు మిగతా ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కడ కానీ ప్రచారంలో పాల్గొనలేదు. తర్వాత ఇంకా మూడో పార్టీ ప్రధానంగా చెప్పుకోవాల్సిన పార్టీ కాంగ్రెస్ నుంచి శివ కళ్యాణ్ రంగంలోకి దింపినప్పటికీ అక్కడక్కడ ప్రచారం చేశారు. కానీ వారు ప్రచారం అంతా పెద్దగా లేనట్టు కనిపిస్తుంది. ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య ప్రచారం నడిచింది. మొత్తానికి ఎప్పుడైతే 27వ తారీఖు నామినేషన్ విడుదల చేసిన తర్వాత ఇప్పటిదాకా మొత్తం దాదాపు 10 రోజుల పాటు నడిచినటువంటి మొత్తం వ్యవహారాన్ని తీసుకుంటే పులివెందుల ఉప ఎన్నిక మొత్తం రాష్ట్ర దృష్టిని ఆకర్షించింది. చాలా మంది అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, తర్వాత ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పులివెందులలో మకాం వేసి మొత్తం ప్రచార పర్వాన్ని నిర్వహించారు. తర్వాత అలాగే వైసీపీ చెందినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో మొత్తం ఈ పులివెందుల మండలం సంబంధించినటువంటి అన్ని గ్రామాలు దాదాపు 5 పంచాయతీ పరిధిలో దాదాపు 9 గ్రామాలు ఈ ప్రధానంగా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. నిన్నటి రోజున టీడీపీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించింది. దీంతో కూటమి నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీజేపీ భాగస్వామైనటువంటి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. తర్వాత గొలుసు పార్థసారథి, మంత్రి సవిత, అలాగే టీడీపీ బీజేపీ విప్ ఆదినారాయణ రెడ్డి, తర్వాత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, తర్వాత జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మొత్తం పెద్ద ఎత్తున ఎక్కడ మొత్తం ఎవరైతే నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, పులివెందుల ప్రాంతాలను ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతారు, అందరూ మొత్తం యంత్రాంగం టీడీపీ యంత్రాంగం అంతా ఇక్కడే పనిచేసిందని చెప్పాలి. మొత్తం 10,600 ఓట్లు ఉంటే ఇరు పార్టీలు చెందినటువంటి దాదాపు 5,000 మంది దాకా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు ఈ ప్రచారంలో పాల్గొనాలంటే ఈ పులివెందుల జెడ్పీటీ స్థానం ఎంత కీలకంగా మారిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తానికి ఈ రోజుతో సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగుతుంది. కొద్ది గంటలు ముగుతుంది. రేపు సైలెంట్ ఉంటుంది. తర్వాత ఎల్లుండి పోలింగ్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నల్లపురెడ్డిపల్లిలో ఉన్నటువంటి 3 పోలింగ్ కేంద్రాలు నిన్నైతే ఏదైతే కొన్ని పోలింగ్ కేంద్రాల నుంచి షిఫ్ట్ చేశారో అందులో మనకు వెనకాల కనిపిస్తున్నటువంటి 3 పోలింగ్ కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. నల్లపురెడ్డిపల్లి, తర్వాత నల్లగొండవారిపల్లి, ఎర్రబల్లి ప్రాంతాలకు చెందినటువంటి ఓటర్లను షిఫ్టింగ్ జంబ్లింగ్ పద్ధతిలో మార్చారు. దీనిపైన కసరత్తు నడిచింది. తర్వాత పోలింగ్ కేంద్రాల నంబర్లు కూడా ఇక్కడ మార్చడం కనిపిస్తుంది. దాక్షాయిని అసలు ఇక్కడ గెలుపుపై పార్టీలు ఏమంటున్నాయి శర్మ? ఇరు పార్టీలు అటు టీడీపీ వైసీపీ రెండూ కూడా తామే గెలుస్తాము, ఈ ఎన్నికల్లో మాదే పూర్తి విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పులివెందులకు సంబంధించినటువంటి మాజీ సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అట్ట ఆయన సొంత సిట్టింగ్ నియోజకవర్గం. ఈ సిట్టింగ్ నియోజకవర్గంలో పులివెందుల మండలం చాలా కీలకమైంది. తాము ఎట్లయినా సాధించుకుని తీరుతాము, టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, టీడీపీ మా మీద ఎన్ని దాడులు చేసినా, తర్వాత అధికార దుర్వినియోగం చేసినా, పోలీసులు అడ్డ పెట్టుకుని ఎన్ని చేసినప్పటికీ కూడా మేము గెలిచి తీరుతాము, తర్వాత ఇది వైఎస్ఆర్ అడ్డా అని పూర్తిగా వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. తర్వాత నిన్న సతీష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ, తర్వాత ఇతర వైసీపీ నేతలు కూడా చాలా గట్టిగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు టీడీపీ కూడా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి సవిత, తర్వాత సీఎం సురేష్ నాయుడు, రమేష్ నాయుడు, తర్వాత బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో టీడీపీ నేతలు బాధ్యులుగా ఉన్నారో వాళ్ళంతా కూడా టీడీపీ సంబంధించినటువంటి మా అభ్యర్థి లతారెడ్డి గెలిచి తీరుతుంది. ఎందుకంటే 14 నెలల కాలంలో గతంలో
ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసినటువంటి ఈ పులివెందులో జరిగిన అభివృద్ధిని మేము చేసి చూపిస్తున్నాం. తర్వాత ఎర్రబల్లి చెరువు కూడా ప్రజలు అడిగిన వెంటనే నీటిని సరఫరా చేశాం. తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం, తల్లికి వందనం తీసుకొచ్చాం అంటూ వారి సంక్షేమ పథకాలతో పాటు స్థానికంగా కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఎన్నిక పూర్తయిన 100 రోజుల లోపల ఇచ్చిన హామీలంటే పూర్తి చేస్తామని చంద్రబాబు అష్యూరెన్స్ ఇచ్చారు. అదే విషయాన్ని మేము మీకు చెప్తున్నామంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ద్రాక్షాయిని అక్కడ వచ్చేసి మనకి ఓటర్లకు భారీగా డబ్బులు పంచుతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది కదా, మరి ఓటుకు 3,000 నుంచి మొదలుపెట్టి 10,000 వరకు కూడా పంచుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఎన్నికల్లో సాధారణంగా డబ్బు ప్రవాహం అనేది మనం ప్రతి ఎన్నికల్లో చూస్తున్నాం. ఎన్నికల కమిషన్ కానీ తర్వాత పోలీస్ యంత్రాంగం కానీ ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో ధన ప్రవాహం అయితే కొనసాగుతుంది. అనేక ఎన్నికల్లో చూసాం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం పర్టికులర్ గా ఒక ప్రాంతంలో కొన్ని నిర్దిష్టమైన ప్రాంతం జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఇక్కడ కూడా ధన ప్రవాహం కనపడుతున్నటువంటి ప్రచారం జరుగుతుంది, ఆరోపణ వినిపిస్తుంది. అయితే మొత్తం ఇదైతే ఓటు 3,000 నుంచి 10,000 పెరుగుతున్నట్టు 10,000 పలుకుతోందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం పేమెంట్స్ అన్ని కూడా డిజిటల్ పేమెంట్స్ యూపీఐ ద్వారానే జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం. ఎందుకంటే డబ్బులు గతంలో లాగా డబ్బులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం తీసుకొచ్చి ఒకరికి అప్పచెప్పి దాన్ని పంచడం అనే కార్యక్రమం కాకుండా కొంతమంది కొంతమంది వ్యక్తుల ద్వారా వాళ్ళ యూపీఐ అకౌంట్ నుంచి ఓటర్ యూపీఐ అకౌంట్లకు బదిలీ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల 3,000 కొన్ని చోట్ల 10,000 అన్నటువంటి మాట వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ధన ప్రవాహం అయితే ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఇరు పార్టీల కూడా టీడీపీకి వైసీపీకి రెండింటికి కూడా టగ్ ఆఫ్ వారు తర్వాత చావోరేవో తెలుసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఓటర్ను కొనుగోలు ప్రక్రియ అనేది ఇప్పటికే మొదలైనట్టు మనకు తెలుస్తోంది. ద్రాక్షాయిని మనకు అక్కడ వచ్చేసి పోలింగ్ బూత్ ను మార్చారు కదా, మరి అక్కడ ఓటర్లు ఏమంటున్నారు? పులివెందల్లో ఎప్పుడూ జరిగిన విధంగా తర్వాత స్థానిక సంస్థల్లో ఇలాంటి జరగవు. సాధారణంగా ఏ ప్రాంతంలో ఉన్న పోలింగ్ బూత్ ఆ ప్రాంతంలో ఓటు వేసేందుకు అవకాశం ఉంది. కానీ ఈసారి టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఎలాగైనా వైసీపీని ఓడించి అంటే కుప్పంలో ఏదైతే వైసీపీ అక్కడ గెలిచిందో అధికార పార్టీగా ఉన్న టీడీపీ ఇక్కడ కూడా పులివెందుల్లో గెలిచి తమ సత్తా ఏంటో తామేంటో నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పోలింగ్ బూత్ లో షిఫ్టింగ్ ఓటర్లు ఏదైతే ఉన్నారో షిఫ్టింగ్ కార్యక్రమం జరిగినటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ దీని మీద పోరాటం చేస్తుంది. నిన్న ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తర్వాత రాష్ట్ర డీజీపీకి తర్వాత ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చెప్తారు. మొత్తానికి నలపరెడ్డిపల్లె తర్వాత ఎర్రబల్లి తర్వాత నల్లగొండవారిపల్లి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు దాదాపు 3,900 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లు ఎక్కువగా వైసీపీ ప్రభావిత ప్రాంతం భావించినటువంటి టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల షిఫ్టింగ్ ఎర్రబల్లిలో ఉన్న వాళ్ళని నల్లపరెడ్డిపల్లె ఉన్న వాళ్ళకు నల్లగొండవారిపల్లెకి బదిలీ చేయడం దాదాపు ఒక ఊరికి మధ్య 2 నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అయినప్పటికీ ఈ కారణంగా ఓటింగ్ శాతం తగ్గించవచ్చు, కొంతమంది ఓటింగ్ రాకుండా ఆపవచ్చు, నిర్ధారించవచ్చు కుట్రలో భాగంగా చేశారనేటువంటి ఆరోపణ చేస్తుంది వైసీపీ ఆరోపణ చేస్తుంది. అయితే ఓటర్లు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మేము పోలింగ్ లో పాల్గొంటాము, ఎంత దూరమైన వెళ్ళి ఓటేస్తామనేటువంటి కొంతమందిని మనం మాట్లాడితే కొంత వ్యక్తిగతమైన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఏ ఎన్నికైనా గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా సాయంత్రం 7 వరకు కూడా మేము పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నాము, ఎలాంటి అడ్డంకులు సృష్టించినా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వాతావరణం కల్పిస్తే ఓటు వేస్తామన్నటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో వ్యక్తమవుతుంది. ద్రాక్షాయిని ఇక్కడ మనకి 70 ఎన్నికలలో ప్రధానంగా పనిచేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇక్కడ డబ్బే ప్రధానమని పూర్తిగా మనం 100% చెప్పడానికి లేదు. అది కూడా ఒక అంశంగా మనం పరిగణించవచ్చు. ప్రధానంగా ఏంటి అంటే ఇది వైఎస్ఆర్ అడ్డా, అలాగే టీడీపీ ఇక్కడ పాగా వేసిన ప్రయత్నించుతుంది. రెండు పార్టీల మధ్య పోటీ ప్రధానమైన సమస్య ఏంటి? వైసీపీ తనకుండే పట్టును చేరుకునే ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంటే రెండో వైపు టీడీపీ ఎలాగైనా వైఎస్ అడ్డాలో పాగా వేయాలన్నటువంటి ఒక ఆలోచనతో కదుపుతోంది. కాబట్టి ఇరు పార్టీలు భారీగా డబ్బులు ఖర్చు పెడతాయన్నటువంటి ప్రచారం అయితే బాగా ఉంది. ఆ దిశగా కూడా కొంత ప్రయత్నాలు జరుగుతుందో తెలుస్తుంది. ద్రాక్షాయిని జగన్ కంచుకోటలో విజయం సాధిస్తామంటూ అధికార పార్టీ ప్రచారం చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? యాక్చువల్లీ మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో కేవలం వైసీపీ 11 స్థానాలు గెలుచుకోవడం అంటే పడిపోవడం, ఆ తర్వాత పులివెందుల్లో కూడా గతంలో ఏదైతే గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీ కన్నా మొన్న వచ్చే ఎన్నికల్లో దాదాపు 30,000 మెజార్టీ పులివెందులు తగ్గడం, ఈ 2 అంశాలు ప్రధానంగా తీసుకుని రెండవది ఈ ఎన్నికల్లో వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ప్రచారం టీడీపీ చేస్తున్న ప్రచారం ఏంటంటే వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించినటువంటి అంశాన్ని మళ్ళీ తెరబెట్టింది. గత జనరల్ ఎలక్షన్ లో ఏ అంశాన్ని అయితే తీసుకొచ్చారో మళ్ళీ అదే అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. రెండవది జగన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి, తర్వాత లిక్కర్ కుంభకోణం జరిగింది, తర్వాత పెద్ద ఎత్తున డబ్బులు ప్రజాస్వామ్యం దుర్వినియోగం అయిందంటూ ఈ ప్రచారాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని పులివెందుల ప్రచారంలో టీడీపీ నేతలు దీన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి రెండోది 14 నెలల కాలంలో మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, పులివెందులకు నీళ్లు తెచ్చామనేటువంటి ఒక నినాదంతో టీడీపీ అధికారులు జనంలోకి వెళ్లారు. ఎలాగైనా గెలిచి తీరుతాం, ఎందుకంటే
ఇది మాకు ఒక ప్రతిష్టాత్మకమైందని వాళ్ళు భావించారు. రెండోది వచ్చేసి వైసీపీ నేతలు కూడా ఇదే సందర్భంలో టీడీపీకి వైసీపీకి మధ్య జరుగుతున్న పోరాటం కాదు, పులివెందుల పౌరుషానికి లోకేష్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటంగా ఎన్నికలుగా వైసీపీ అభివర్ణించింది రాష్ట్రాన్ని. ఈ నేపథ్యంలో టీడీపీ ఎలాగైనా దీన్ని దక్కించుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తుంది. దానికి ఎత్తులు పై ఎత్తులు వేసే ప్రయాణంలో కూడా వైసీపీ అదే విధంగా పనిచేస్తుంది రాష్ట్రాన్ని. థ్యాంక్ యూ సో మచ్ శర్మ. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిస్తుంది. టీడీపీ వైసీపీ నాయకులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికలకు రెండు పార్టీలు భారీగా ఖర్చు పెడుతున్నాయి. అక్కడ ఓటర్లకు భారీగా డబ్బులు కూడా పంచుతున్నారని ప్రచారం జరుగుతుంది. జగన్ కంచుకోట పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో హై టెన్షన్ ఏర్పడింది.